లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మీరు దృశ్యం సినిమా చూశారా? వెంకటేష్ మీనా నటించిన సినిమా. అందులో మీనా ఒక అబ్బాయిని చంపేస్తుంది అనుకోకుండా. అయితే ఆ విషయం బయట పడకుండా వెంకటేష్ ఏం చేస్తాడంటే ఆ కార్ను తీసుకెళ్ళి క్వారీలో వేసేస్తాడు. ఎందుకంటే ఆనవాళ్ళు దొరకకూడదని. కాకపోతే అందులో బాడీ ఉండదు. సేమ్ అలాంటి ఇన్సిడెంటే మధ్యప్రదేశ్లోని మెరైన్ జిల్లాలో ఒక స్టాఫ్ డ్యామ్లో జరిగింది. కాకపోతే ఆ కారులో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. వాళ్ళిద్దరు బావ మరదళ్ళు. ఆమె పేరు మిథిలేష్ జాదవ్. ఆమె వయసు 30 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ బావ నీరజ్ సక్వర్గా 34 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆ కారు ఇప్పుడు బయటపడడానికి రీజన్ ఏంటంటే అక్కడ స్టాఫ్ డ్యామ్ అనేది ప్రతి సంవత్సరం క్లీనప్ కోసం వాటర్ తీసేస్తుంటారు. ఆ తీసేసిన క్రమంలో ఈ కారు బయటపడింది. యాక్చువల్‌గా వీళ్ళు అంతకుముందుకు వీళ్ళిద్దరి మీద కేసులు బుక్ అయినాయి. అంటే ఈ అమ్మాయి తరపున భర్త ఈమె ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయినట్టుగా ఆయన కేసు పుటప్ చేశారు. మరి వీళ్ళిద్దరూ కారుతో పాటు డ్యామ్‌లో మునిగిపోవడానికి రీజన్ ఏంటి? అంటే వీళ్ళు అనుకోకుండా కారు అందులో పడిపోయిందా? వీళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ అంట. ఆల్రెడీ వీళ్ళకి మ్యారేజ్‌లయినాయి. వీళ్ళిద్దరు లవర్స్ అంట. ఈ నచ్చని వ్యక్తులు వీళ్ళని కావాలని కారులో పెట్టేసి, చంపేసి అందులో డ్యామ్‌లో ఏశారనే విషయం ఇంకా తెలియలేదు. దీని గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తే తెలుస్తది నిజానికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందా? లేపోతే కావాలని చంపేశారనే విషయం తెలియాల్సి ఉంది.